మన జీవితాల్లో చాలామంది ఉన్నారు ముఖ్యమైన స్నేహితులు. ఆ ముఖ్యమైన స్నేహితులు ప్రేమైన దేవుని బిడ్డలారా, కనీసం వారికైనా మనం నోరు తెరిచి సువార్త చెప్పాలి. రాజు రవి ఇద్దరు స్నేహితులు, కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు, కలిసి షాపింగ్ తిరిగారు, కలిసి అల్లరి చేశారు, అన్ని కలిసి చేశారు. రాజు దేవుని బిడ్డ అయ్యాడు, దేవుని తెలుసుకున్నాడు, రవి తెలుసుకోవాల. కానీ రాజు ఎప్పుడు సువార్త చెప్పలా. రాజు ఎప్పుడు యేసుక్రీస్తు గురించి రవికి చెప్పలా. కారణం ఏంటంటే, నేను చెప్తే ఏమనుకుంటాడో, చెప్తే నా స్నేహం పాడవుతుందేమో, చెప్తే నన్ను దూరం చేస్తాడేమో, చెప్తే నా వాల్యూ తగ్గిపోతుందేమో, చెప్పడానికి నాకు ధైర్యం లేదని ఏదో కారణం చేత రాజు చెప్పలా. కొద్ది సంవత్సరాల తర్వాత ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోతే పరలోక ద్వారం దగ్గర నిలబడ్డారు. దేవదూత జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి పేర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంది. ముందుగా రవి పేరు చెక్ చేస్తూ ఉంది. రవి పేరు చెక్ చేస్తూ ఉంటే జీవ గ్రంథంలో రవి పేరు లేదు. రవి పేరు లేకపోతే ఎట్లయినా తత్తరబిత్తర అవుతారుగా. ప్లీజ్ చెక్ చేయండి సార్, ఉంటుంది సార్, నేను ఐ లివ్డ్ ఎ గుడ్ లైఫ్, నేను ఎవరికి హాని చేయలేదు, ఆ నీతి క్రియలని చెప్పుకుంటున్నాను, నేను మంచి జీవితాన్ని జీవించానండి, ఐ లివ్డ్ ఎ గుడ్ లైఫ్, నా నేమ్ ఉంటుందండి అని అంటే, ఐఎమ్ సారీ, యువర్ నేమ్ ఈస్ నాట్ దేర్. దెన్ కేమ్ ద రోల్ కాల్ ఫర్ రాజు. రాజు పేరుంది. ఆ దేవదూత అన్నాడు, రాజు నువ్వు పరలోకానికి రావాలి, రవి నువ్వు నరకానికి వెళ్ళాలి. రవి ఏడుస్తూ ఉన్నాడు, రవి కేకలేస్తూ ఉన్నాడు, సార్ మేమిద్దరం మంచి స్నేహితులం అండి, మేమిద్దరం కలిసి తిరిగామండి, కలిసి చదువుకున్నామండి, కలిసి పెరిగామండి, ఏదైనా ముఖ్యమైనది అన్నీ మేము పంచుకున్నామండి. రాజు ఎలాంటి వాడు, నేను కూడా అలాంటి వాడినేనండి. రాజుకు లేనిది నాకు ఉండకూడదండి, తప్పనిసరిగా ఏదో మిస్టేక్ అయింది అని అన్నాడు. కానీ రాజు మాత్రం యేసుక్రీస్తుని తన సొంత రక్షకునికి అంగీకరించాడు. కానీ ఆ విషయం తన రవికి చెప్పలేదు. రవి నరకానికి వెళ్తూ రవి రాజుతో అన్నాడు, రాజు we moved together, we played together, we shopped together, we cried together, we laughed together, we studied together, we lived together, but why did you not share about Christ? Why did you not share about Christ? యేసుక్రీస్తు గురించి నాకెందుకు నువ్వు చెప్పలేదు.